గుమ 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 సియతో వంటలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సియాటిల్ గుమగుమలు ఛానల్. హాయ్ వందన. హాయ్ స్వాతి. ఈ రోజు మా ఛానల్ కి ఏం రెసిపీ చూపించబోతున్నారు? ఈ రోజు మా అమ్మ స్పెషల్ కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నాను. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ కన్నా అమ్మమ్మ మా కోసం ఇది చేసి పెడతారు. అండ్ వెరీ టేస్టీ అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ వన్. అమ్మమ్మ రెసిపీ అంటే చాలా అథెంటిక్ అండ్ టేస్టీగా ఉండబోతుంది. ఫర్ షూర్ యూ విల్ లవ్ దిస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. దీనికి కావాల్సింది ఒక 1 pound కాకరకాయలు, ఒక మీడియం సైజ్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఉప్పు, కారం, చింతపండు, నూనె. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, అందరి ఇళ్లలో ఉండేది. సో ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. సో ఈ రెసిపీ జనరల్ గా కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది. సో ఇందులో అంటే చేదుని కట్ చేస్తుంది. ఈ చింతపండు ఏం చేస్తుంది అంటే దీంట్లో కొంచెం పులుపు తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం కాకరకాయ చేదుని కూడా తగ్గిస్తుంది. మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? షూర్. సో ముందుగా కాకరకాయలు ఉడకపెట్టడానికి నీళ్లు కావాలి. దానికి వాటర్ని బాయిల్ చేద్దాం ఫస్ట్ స్టవ్ పైన పెట్టి. ఈ బాయిల్ అయ్యే లోపల కాకరకాయలు కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేయడానికి అది కాకరకాయ తీసుకొని, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఉంది కదండి, దీన్ని 2 ముక్కల కింద కట్ చేస్తే బాగుంటుంది. మరి చూడటానికి అనిపిస్తుంది. అంతే, వెళ్దామా? సో దీనికి ఏం పీల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని తినక్కర్లేదు, యాజ్ చేతిగా ఉన్నదన్నట్టుగా వాడతాం. సో ఇప్పుడు మీరు ఉడికించేటప్పుడు ఓన్లీ ప్లెయిన్ వాటర్ లో ఉడికిస్తారు, దీంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తారు? ఏంటంటే కాకరకాయలు వేసేటప్పుడే చింతపండు, ఉప్పు కూడా వేస్తాము. అది పులుపుని కొంచెం మనకి టేస్ట్ వచ్చేకి ఉప్పు కలుస్తుంది కాకరకాయలో. ఓకే, లెట్స్ డు. సో ముందుగా నేను అన్నట్టు కాకరకాయ 2 ముక్కల కింద కట్ చేద్దాము. ఇది కొంచెం తలకాయ ఒక తీసేస్తే బాగుంటుంది. కట్ చేసేప్పుడు ఏంటంటే నేను ఇందాక అన్నట్టు కొంచెం చీలికి పెడతాం. చీలికి పెట్టడానికి ఏంటంటే అంటే ఉల్లిపాయ కారం స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో పూర్తిగా కట్ చేయకుండా ఒక హాఫ్ టు 3/4 చేస్తే ఏమవుతుంది అంటే ఉడికిన తర్వాత ఇది విడిపోతుంది. హాఫ్ అయితే బెస్ట్ మనకి. సో ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంతలోకి నీళ్లు కూడా బాగా మరిగిపోయింది, బాయిల్ అయింది బాగా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చింతపండు ఎంతో అక్కర్లేదండి, చిన్న సైజ్ లెమన్ సైజ్ చాలు మనకి. ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఇది సరిపోతుంది మనకి చింతపండు. సో ఇలా చింతపండు నీళ్ళలో వేసేసి ఒక స్పూన్స్ స్మాల్ 10 స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. ఉడకడానికి బాగుంటుంది. ఇందులోనే కాకరకాయలు వేసి ఒక 15 నిమిషాల పాటు పడుతుంది మనకి ఉడకడానికి ఇది. సో దీంట్లో సీడ్స్ తీయక్కర్లేదు. సీడ్స్ ఇప్పుడు ఇది లేతగా ఉంది కదండి, ఇది లేతగా ఉంది కాబట్టి దీనికి సీడ్స్ తినక్కర్లేదు. ముదురుగా ఉన్న వాటికి అయితే మనం ఉడికించిన తర్వాత స్పూన్ తో కొంచెం గింజలు తీసేయచ్చు, గింజలు ఎక్కువ ఉంటే కనుక. నీళ్ళు అయితే ఎప్పుడు మనకి కొంచెం కాకరకాయలు మునగా కావాలి, మునిగితే అప్పుడు ప్రాపర్ గా ఉడుకుతుంది మనకి లోపల కూడా. సో ఇప్పుడు ఈ కాకరకాయని వాటర్ లో ఎంతసేపు ఉడికించుకోవాలి? 1 గంట పడుతుంది. ఇది ఇప్పుడు మూత పెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. కాకపోతే మూత పెట్టినప్పుడు కొంచెం వారుగా పెట్టాలి, లేదంటే నీళ్లు పొంగుతుంది. ఇలా కొంచెం ఓపెన్ గా ఉంటే వారుగా అంటే నీళ్ళు బయటకు. వందన ఇది ఉడకడానికి 15 minutes పడుతుంది కదా, ఇది ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? షూర్. సో దీనికి ఉల్లికారం అన్నాను కదండి మీకు. ఉల్లికారం కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ, ఉప్పు, ఎర్రకారం, ఇది మాత్రమే. దీన్ని కొంచెం కచ్చాపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకొని దాన్ని వేపించాలి మనం కొంచెం, ఉల్లిపాయ పచ్చి వాసన పోవడానికి.
ఓకేనా? Yeah. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఈ జార్లో దానికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ పట్టుది అంతే సాల్ట్. ఈ ఉల్లిపాయకి ఎక్కువ పట్టదు, ఎందుకంటే ముద్ద అయిన తర్వాత ఇంతే వస్తుంది, చిన్ని కప్పు ఉల్లి కారం వస్తుంది దానికి. ఇది మొత్తం ఎగిరిపోయి సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు మనకి. కారం కొంచెం కావాలి, ఎందుకంటే వేపినప్పుడు నీకు కారం కొంచెం తగ్గిపోతుంది. సో కారం కొంచెం ఎక్కువే వేద్దాం మనం దీనికి కావాల్సింది. ఓకేనా? ఎంత పడుతుందండి? ఒక స్పూన్. నేను కొంచెం అందాజు వేస్తున్నాను. అది ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా వేసేసుకొని ఒకసారి మిక్సీ పడతాం. ది 2 బిగ్ సైజ్ ఆనియన్ కదా, 2 మీడియం సైజ్ ఆనియన్ సరే. ఒక్కసారి మిక్సీ పడతాను. చెప్పాను కదండి, కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పడితే చాలని. కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాకరకాయలోకి. సో ఇలా నేను పూర్తిగా గ్రైండ్ చేయలేదు, యూ కెన్ సీ దిస్. ఓకే, నా దీన్ని వేపడానికి అయితే కొంచెం ఆయిల్ కావాలి బాండ్లీలోకి, అది చేద్దాం. ఈ ఉల్లిపాయ వేపే లోపల ఒకసారి మనం కాకరకాయలు చెక్ చేసుకుందాం అండి, ఎలా ఉందనేది. ఓపెన్ చేసి చూద్దామా. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. సో ఇది అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది, ఉడికిపోతుంది. అప్పుడు వేయించుకోవడానికి అన్ని రెడీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో. ఉల్లికాయ వేయించుకుందాం. ముందుగా ఏంటంటే దీనికి వేపుకోవడానికి వచ్చిన బాండీలా తీసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఎంతో పట్టదు దీనికి, ఉల్లికారానికి. 3 స్పూన్లు సరిపోతాయి, ఇంతే చాలు మనకి దీనికి. ఇప్పుడు ఇదంతా కూడా వేసేసి మధ్యలో కలిపెట్టుకున్నాము. ఉల్లిపాయ మొత్తం పచ్చి వాసన పోయి బాగా వేగినట్టు రావాలి. అలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకా ఎంతసేపు వేపాలి వందన? ఇది ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఒకటే ఏంటంటే ట్రిక్, ఈ ఉల్లిపాయ అంతా మగ్గేసరికి ముద్ద కింద వస్తుంది, గిన్నెకి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడైతే అది అంటుకోకుండా ముద్ద కింద వస్తుందో అది అయిపోయిందని అర్థం. ఓకే, సో కలర్ కూడా కొంచెం డార్క్ అవుతుంది. ఇదేమో ఇప్పుడు లైట్ ఉంది కదా రెడ్, కొంచెం డార్క్ రెడ్ అవుతుంది. సో అంతవరకు ఇలాగా మధ్యలో వేపుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే అండి, మనం ఖాళీగా ఉండే బదులు ఈ నూనె కూడా ఒకసారి సన్నటి మంట మీద పెట్టేసరికి ఈ 2 రెడీ అయ్యే లోపల నూనె కూడా కాగిపోతుంది. ఇది డీప్ ఫ్రై కోసం, డీప్ ఫ్రైకి, కాకరకాయ డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం రెడీ అవుతుంది. కాకరకాయలు చూసేద్దామా? ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది ఎట్లా అంటే మనం కాకరకాయ ఉడుకు ఎట్లా వచ్చిందంటే, ఇది పట్టుకొని ముక్క ఇలా నలిపి చూసినప్పుడు కొంచెం ఇలా గోరు దిగింది అంటే ఉడికిపోయింది అన్నట్టు. సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 70% అయ్యింది. ఇంకొంచెం ఇంకొక 5 నిమిషాలు ఉడికిపడితే అయిపోతుంది. ఇది చూసారండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది ముద్ద. ఇది ఆల్మోస్ట్ మనకి 60% అయిపోయినట్టే ఉంది. సో ఇంకొక ఫ్యూ మినిట్స్ మనం ఇలా వేపుకుందాము పూర్తిగా అయిపోయేదాకా. ఈ లోపలే కాకరకాయలు చూస్తే ఇది కూడా ఉడికిపోయిందండి. చూసారంటే మీరు మనకి చూసారంటే ఇది ఉడికిపోయిందని తెలిసిపోతుంది. మనకి కలర్ కూడా చేంజ్ అయింది కలర్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే నీళ్ళంతా పంపేసి కాకరకాయలు వడకొట్టుకుంటే దెన్ మీకు మీ నూనెలో వేసినప్పుడు పేలకుండా బాగుంటుంది. సో మొత్తం ఇది సరే ఇలాగా మొత్తం వడకట్టేసుకున్నాం కదా నీళ్ళంతా. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది, ఒక 5 నిమిషాలు ఆగుదామండి. ఆగిన తర్వాత కొంచెం నీళ్ళు ఇందులో ఉంటుంది, ఒకసారి గట్టిగా నలిపేసామంటే ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది, మనకి తొందరగా వేగిపోతుంది కూడా కాకరకాయలు. ఓకే, వందన మీరు అన్నట్టు 10 minutes కి ఇవి చల్లగా అయిపోయాయి. సో ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి.
చేసే ముందు ఒక్కసారి చెక్ చేద్దామండి ఇందులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉందా అని. ఇలా కొంచెం ఎలా అంటే కొంచెం నీళ్ళు వచ్చేస్తుంది మనకి. ఇలా అనేసేసి ఇప్పుడు నూనె కాగిన తర్వాత వేయించేసుకోవాలి. ఇది అయిపోయిందా ఉన్నదా ఇంకా కొంచెం వేగాల? ఇది ఇంకొంచెం అండి, ఇంకా కొంచెం దగ్గర చూడాలి. మొత్తం ఒక ముద్ద కింద వస్తుందండి. వందన ఆయిల్ వేడైపోయినట్టుంది, కాకరకాయ వేసేద్దామా? నూనె కాగిపోయిందంటే ఇప్పుడు ఇట్లా చేసి పెడితే మనకి సెగ బాగా తగులుతుంది. తగిలిందంటే నూనె కూడా కాగిపోయినట్టు. ఇప్పుడు కాకరకాయలు వేసుకుందాం. కొంచెం చిట్పట్లాడుతుంది, జాగ్రత్తగా ఉండండి. నూనె కొంచెం దూరంగా ఉండండి ఎవరైనా వేసినప్పుడు. చూసారా అలాగా చూసారంటే మనకి ఇది విడిపోయింది. ప్లస్ కలర్ కూడా చూసారా చేంజ్ అయింది, కొంచెం రెడ్గా వచ్చింది. సో అంటే ఇది అయిపోయిందని ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. ఇది ఉడకపెట్టి వేపుతున్నాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చదు. ఇది చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలు ఇలాగే ఉంచేస్తే వారం రోజుల పాటు బాగుంటుందండి, చెడిపోదు వస్తువు. మనం ఏదైనా పార్టీ ఉందంటే వీ కెన్ ప్రాసెస్ ఇట్ బిఫోర్. మనం ముందుగా చేసి పెట్టేసుకొని మనం 1 or 2 days ముందరే పార్టీకి సర్వ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేపిందన్నీ ఇలా పెట్టుకున్నాం కదండి. ఏం చేస్తుందంటే ఈ ఉల్లిపాయ వేయించింది ఇది ఇలాగ స్టఫ్ చేసి ఇలా రెడీగా పెట్టుకుందాం. నీట్గా ఉంటుంది. ఇక ఇలా కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాం కదా. ఎదుగో స్వాతి, వేడి వేడిగా టేస్టీగా ఉన్న ఉల్లికారం, కాకరకాయ ఉల్లికారం అది టేస్ట్ చేసేద్దామా ఇప్పుడు? కాకరకాయలు ఒకసారి టేస్ట్ చెప్పేసేవా? అందులో కాకరకాయ చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది, బయట కూడా చాలా క్రిస్పీగా ఉంది. సో ఐ ట్రై ఫస్ట్. చాలా బాగుంది, స్పైస్ లెవెల్ అన్ని బాగా ఉన్నాయి. బాగున్నాయి. థ్యాంక్ యూ.